హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 44. బావ తప్పించుకుపోయాడని నేను అమ్మతో చెబుతుంటే విన్న ఆద్య నాపై గొడవకు వచ్చింది. దాంతో కోపం వచ్చిన నేను తనను వెనక్కి నెట్టేసి, చంపేస్తాను మళ్ళీ వాడి పేరు నీ నోటి నుండి వినబడితే. నీ పరిస్థితి ఏంటో అసలు నీకు అర్థమవుతుందా? 17 వయసు కూడా ఇంకా నిండకుండానే తల్లి కాబోతున్నావు. ఒక భర్త లేకుండా తల్లి అవుతున్నావు. నీ ఒంటి నిండా డ్రగ్స్ ఉన్నాయి. అవి లేకుండా నువ్వు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నావు. వాడు నీ మైండ్ని అంత పొల్యూట్ చేశాడు. కనీసం అదైనా నీకు తెలుస్తుందా? పోనీ నువ్వు ఎవరి కోసం ఎవరితో పోరాడుతున్నావో అర్థమవుతుందా? పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు. రేపటి నుండి నిన్ను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తున్నాను. అండ్ నీ బిడ్డ బయటికి వచ్చేంత వరకు హెల్దీగా ఉండడానికి ట్రై చేయి. ఆ తర్వాత నువ్వు వాడితో ఊరేగుతావో చచ్చిపోతావో అది నీ ఇష్టం అని విసుగ్గా చెప్పి నేను చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతుంటే, శ్రీనిధి, అన్నం మీద కోపమేంటేమ్మా, వచ్చి భోజనం చెయ్యి అని ప్లేట్ పట్టుకొని నా వెనకే వచ్చింది అమ్మ. అప్పటికే నా కళ్ళలో నీళ్లు రావడం మానేశాయి. మొండిగా బతకడం అలవాటు చేసుకున్నాను. అందుకే అమ్మ మాటలకు ఆకలిగా లేదు. అమ్మా, నాకొద్దు అని చెప్పి రూంలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బెడ్ పైకి వాలాను. అప్పుడే వర్షం మొదలయింది. ఆకాశం భూమి మీద ఇష్టాన్ని వర్షపు తుంపర్ల రూపంలో చూపిస్తూ మొత్తం భూమిని తడిపేస్తుంది. వర్షపు గాలికి కిటికీలు కొట్టుకుంటుంటే వెళ్ళి కిటికీ వేస్తూ బయటికి చూశాను. ఆ వర్షంలో నావి మైకేల్వి ఎన్నో మధురానుభవాలు, అనుభూతులు ఉన్నాయి. ఆ ప్రేమ, ఆ వర్షం జల్లుగానే మొదలై నన్ను అతడి జ్ఞాపకాల్లో తడిపేసి వెళ్ళిపోయింది. అంత ప్రేమించే మైకేల్ లేకుండా ఇప్పుడు ఎలా ఉంటున్నానని ఎవరైనా నన్ను అడిగితే, ఏమో ఉంటున్నాను అంతే. లోపల నిశీది మౌనం, ఆకాశానికి కూడా అందని శూన్యం. అతని ఆలోచనలలో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. కాలం గతం వైపు పరుగులు తీస్తే ప్రాణం అతని జ్ఞాపకాల వరదల్లో పరవళ్ళు తొక్కుతోంది. దాంతో యూట్యూబ్ తీసి మైకేల్ ఇంటర్వ్యూస్ చూస్తూ రాత్రంతా కూర్చున్నాను. అతన్ని చూస్తేనే ఏదో ప్రశాంతత నాకు. ఒక్కోసారి నేను అతన్ని కలవడానికి మాత్రమే ఈ లోకంలో పుట్టానేమో, నా ప్రాణం మీద అతనికి మాత్రమే హక్కుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రాత్రి మైకేల్ ఆలోచనలతోనే గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్లే ముందు ఆద్యను రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి, తను ప్రెగ్నెంట్ కాబట్టి ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకోమని అక్కడున్న స్టాఫ్కి చెప్పాను. వాళ్ళు చూసుకుంటామని చెప్పి నా దగ్గర నుండి టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకున్నారు. కడుపుతో ఉన్న పిల్లను అలా వదలడానికి నా మనసు ఒప్పుకోకపోయినా తనకి ఆ డ్రగ్ అడిక్షన్ పోవాలంటే అక్కడికి వెళ్లాల్సిందే కాబట్టి బరువైన గుండెతోనే అమ్మని కూడా ఒప్పించి పంపించాను. మరోవైపు కొడుకు కనిపించని బాధలో అత్త దిగులు పడుతుంటే కొన్ని రోజులు అక్కడుండొస్తాను అంటూ వెళ్ళింది బామ్మ. ఆద్య రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్లడంతో నేను రాత్రంతా మైకేల్ ఆలోచనలతో, పగలంతా కాలేజీతో రోజులు నెట్టుకొస్తున్నా. అప్పుడప్పుడే వర్క్లో అడ్జస్ట్ అవుతున్నాను. అంతా బాగానే ఉందనుకున్నా. కానీ ఆ టైంలో ఒకరోజు రీహాబిలిటేషన్ సెంటర్ నుండి ఆద్య తప్పించుకొని వెళ్ళిపోయిందని ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు నాకు. అప్పటికే ఆద్యకు 6వ నెల నిండింది. వెంటనే కంగారుగా కాలేజీ నుండి స్టార్ట్ అయ్యాను. ఇంతలో, నా గురించి వెతకొద్దు, బావని కలిసిన తర్వాత నీకు కనిపిస్తాను, టిల్ దెన్ ఐ హేట్ యూ మిస్సెస్ శ్రీనిధి మైకేల్ పీటర్ అని ఆద్య నుండి మెసేజ్ వచ్చింది. నేను వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాను. కానీ నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇక ఆ రోజు నుండి 2 నెలల పాటు పిచ్చిదానిలా ఆద్య కోసం వెతుకుతూనే ఉన్నాను. న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, అందులో ఇందులో అని లేకుండా ప్రకటనలు ఇస్తూ నాకు తెలిసిన విధంగా ప్రయత్నిస్తున్నా. అయినా లాభం లేకుండా పోయింది. ఏ శవం వచ్చినా పోలీసులు నన్ను పిలిచి ఫైండ్ అవుట్ చేయమనేవారు. భయపడుతూనే నేను అమ్మ వెళ్ళేవాళ్ళం. కానీ ఎంత ట్రై చేసినా కూడా తను ఎక్కడుందో తెలియడం లేదు. ఆ తర్వాత ఆల్మోస్ట్ 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు హైదరాబాద్ పద్మారావు నగర్ దగ్గర ఆద్య కళ్ళు తిరిగి పడిపోయిందని, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఆ మాటతో ఆద్య ఎక్కడుందో తెలిసిందన్న ఆనందం ఒకవైపు ఉంటే, మరోవైపు తనకేమవుతుంది అనే భయంతో అమ్మ నేను ఇద్దరం హుటాహుటిన హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం. మేము ఆద్యను ఉంచిన హాస్పిటల్కి వెళ్ళేసరికి తనకి హెల్త్ సీరియస్ అవుతుందని
కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని వాళ్ళు గట్టిగా చెప్పేశారు. దాంతో వెంటనే ఆద్యను కిమ్స్కి షిఫ్ట్ చేసి అడ్మిట్ చేసి ఐసీయూ వార్డు బయటే కూర్చున్నాం అమ్మ నేను. మేం వెళ్ళిన కాసేపటికే అక్క వాళ్ళు కూడా వచ్చారు. అంతమంది వచ్చినా తన వారసులను చూసుకోవడానికి మా అత్త కానీ మావయ్య కానీ రాలేదు. ఈసారి నా మనసు నిజంగానే విరిగిపోయింది. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయినట్లే అనిపించింది. కాసేపటికి నర్స్ వచ్చి లోపలికి పిలవడంతో నేను లోపలికి వెళ్ళాను. వెంటనే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టింది డాక్టర్. అసలు ఇంత కాంప్లికేషన్స్ ఉన్న ప్రెగ్నెన్సీలో ఇలా కేర్లెస్గా ఎవరైనా ఉంటారా చెప్పండి? బెడ్ రెస్ట్లో ఉండాలని ఆల్రెడీ డాక్టర్స్ చెప్పే ఉంటారు కదా. అసలు ఈ అమ్మాయి పరిస్థితి చాలా కాంప్లికేటెడ్గా ఉంది. తల్లో బిడ్డో ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతికే ఛాన్స్ ఉంది. మీరు నోటీస్ మీద సైన్ చేస్తే సిజేరియన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. నర్స్ వచ్చి సైన్ తీసుకొని వెళ్ళిపోయింది. తనకు ఫాల్స్ లేబర్ పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని గంటల పాటు ఆద్యను అబ్జర్వేషన్లో ఉంచారు డాక్టర్స్. ఆ తర్వాత నేను లేచి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఆద్య ఉన్న రూమ్లోకి వెళ్ళాను. నా వైపు చాలా కోపంగా చూస్తూ మొహం తిప్పేసింది ఆద్య. కానీ నేను తన దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, ఆద్య, జీవితాంతం నువ్వు నన్ను ద్వేషించు, కానీ ఇలా పిచ్చి పనులు చేసి నన్ను ఇంకా ఏడిపించకు ఆద్య అని అన్నాను. కానీ తనేం మాట్లాడకుండా ఉండడంతో నేను కన్నీళ్లు పెట్టుకుంటుంటే, శ్రీనిధి నూరా అని నన్ను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది అమ్మ. 4 అవర్స్ తర్వాత లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయి అనే టైంలో ఆద్యకు సిజేరియన్ స్టార్ట్ చేశారు. డాక్టర్, ఆ అమ్మాయి అన్కాన్షియస్ అవుతుంది అంటూ నర్స్ కంగారుగా చెప్పడం వినిపిస్తోంది. చెంపలు తడుతూ వాళ్ళు లేపుతున్నారు. కానీ ఆద్య కళ్ళు తెరవడం లేదు. హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది, ఆ అమ్మాయిని లేపి వాక్యూమ్ రిలీజ్ చేయండి అని అరుస్తున్నారు డాక్టర్. ఈసారి ఆద్య చెంప మీదే గట్టిగానే కొట్టింది నర్స్. అయినా అది కళ్ళు తెరవలేదు. ఇదంతా నేను బయట ఉన్న డోర్లో నుండి చూస్తున్నాను. వీళ్ళందరి గోల మధ్య కాసేపటికి చిన్న పాప ఏడుపు. సిజేరియన్ అయిపోయినట్లుంది. ఆద్యకు బేబీ గర్ల్ పుట్టింది. అప్పటికే ఆద్య పూర్తిగా స్పృహ కోల్పోయింది. అంబెలికల్ కార్డ్ కట్ చేసి బేబీని క్లీన్ చేసి పక్కన పడుకోబెట్టి, అమ్మాయి పుట్టింది రండి అంటూ మాకు ఇన్ఫామ్ చేసింది నర్స్. ఆ రోజు మైకేల్ బర్త్డే. నా జీవితంలోకి నేహ కూడా అదే రోజు వచ్చింది. ఇదంతా యాదృచ్ఛికమే కావచ్చు, కానీ అది మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ నా లైఫ్లో. అందుకేనేమో మైకేల్ మీద ఉన్నంత ప్రేమలో పిసరంత తక్కువైనా అదే రేంజ్లో నేహా మీద కూడా నాకుంటుంది. అదే నా లైఫ్ ముందుకు పోవడానికి ఇప్పుడు ఎనర్జీ అయ్యింది. నేను ఆ రోజు లోపలికి వెళ్ళేసరికి నెల తక్కువ పిల్లగా పుట్టిన ఆ నేహను నా చేతిలో పెట్టారు. కేవలం నా అరచేయి అంతుంది. ముట్టుకోవడానికి ఎంత భయం వేసిందో. బహుముద్దుగా ముడుచుకొని పడుకుంది. వేళ్లను నెమ్మదిగా తన తల మీదకి చేర్చి కదిపేసరికి కళ్ళు తెరిచి మొదటగా నా వైపే చూసింది. ఎంత పెద్ద కళ్ళో! దాన్ని చూడగానే ఆనందంలో నాకు కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. ముద్దు చేయాలనున్న తన వాలకం చూసి భయమేసింది. ఆ బిడ్డని అమ్మ అసలు చూడాలని అనుకోలేదు. కాసేపటి తర్వాత మమ్మల్ని పంపించి బేబీని ఇంక్యుబేటర్లో పెడుతున్నామని చెప్పి పాపను పట్టుకొని వెళ్ళిపోయారు. బోలెడు మంది డాక్టర్లు ఆద్య ఉన్న రూమ్లోకి వస్తున్నారు వెళ్తున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. టెన్షన్తో బయటే కూర్చున్నాను. అమ్మ కంగారులో ఏడ్చేస్తుంది కూడా. ఇంతలో మిస్సెస్ శ్రీనిధి, ప్లీజ్ కమ్ అంటూ లోపలికి పిలిచారు డాక్టర్. ఆవిడ రూమ్లోకి వెళ్ళగానే కంగ్రాట్స్ అని చిన్నగా నవ్వింది డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, కానీ ఆద్య తనకెలా ఉంది అని అడిగాను. సారీ టు సే, బట్ ఆద్య డెలివరీ టైంలో ఉన్న హై టెన్షన్కి లోనైంది. దాంతో ఆవిడ బాడీలో ఉన్న డ్రగ్స్ అన్నీ ఒక సబ్కాన్షియస్ ఎఫెక్ట్ చూపించి తనకు బ్రెయిన్ డెడ్ చేశాయి. ఇక తను లేవలేదు, మాట్లాడలేదు, కదలలేదు, వినలేదు. కానీ ప్రాణంతో మాత్రం ఉంటుంది. అంతకుమించి మీరేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇలా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు ఉండబోతుందో ఎవరూ చెప్పలేం. అది ఒక విధంగా తన అదృష్టం. అంతకుమించి ఇందులో మనం చేసేదేమీ లేదు. బట్ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతూ ఉండడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాను. వాటిని ప్రతి 2 అవర్స్కి ఒకసారి వేస్తూ ఉండండి. హోప్ ఇన్ గాడ్ అని చెప్పింది డాక్టర్. ఆ మాటలు విని నా మెదడు మొద్దుబారిపోయింది. ఏదో అయ్యి నరాలు చిట్లిపోతున్నంత ఆవేదనగా ఉంది. ఆద్యకు బ్రెయిన్ డెడ్డా అనుకుంటే వెక్కి వెక్కి ఏడవాలని ఉన్నా ఏడవలేని నిస్సహాయత నాది. అందుకే మౌనంగా లేచి బయటికి వచ్చేశాను. నర్స్కి మిల్క్ ప్యాకెట్ తెమ్మని చెప్పాను పాపకు పట్టడం కోసం. ఇంతలో
ఆద్యకి ఏమైంది అంటూ వచ్చింది అమ్మ. బ్రెయిన్ డెడ్ అమ్మా అని చెప్పాను. అది కూడా చాలా నిర్లిప్తంగా. ఆ మాటతో వారం రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తుందా అని అడిగింది అమ్మ. ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక బేలగా తన వైపు చూసి ఏడుస్తున్నాను. ఏమైందమ్మా అని నా చుట్టూ చేతులేసి అడిగింది అమ్మ. ఆద్య కోమాలో ఉందమ్మా. ఎన్ని రోజులకు లేస్తుందో నాకు తెలీదు. మనం దేవుడి మీద నమ్మకం ఉంచి టాబ్లెట్స్ వేయడమే అని డాక్టర్ చెప్పిందే చెప్పాను. నా మాటలు విన్న అమ్మ కళ్ళలో గబుక్కన నీళ్లు తిరిగాయి. కానీ వాటిని నాకు కనిపించకుండా తుడిచేస్తూ, ఎంతసేపు నెల రోజుల్లో లేచి కూర్చుంటుంది చూడు, దానికి అసలే కుదురు తక్కువ, ఎక్కువసేపు ఎక్కడా ఉండలేదు అని బలవంతంగా నవ్వింది అమ్మ. నేను తన చేతిని గట్టిగా పట్టుకొని, సరే అమ్మా, దగ్గరలో మిల్క్ బ్యాంక్స్ ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ తెప్పిస్తాను. అట్లీస్ట్ ఇంక్యుబేటర్లో పెట్టిన వారం రోజులైనా ఆ మిల్క్ పడితే పాపకు కాస్త ఇమ్యూనిటీ వస్తుంది కదా అని అన్నాను. నువ్వింకా ఆ బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే, వదిలేయ్ అని అంది అమ్మ. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాను. శ్రీనిధి, ఆ పిల్ల ఏం ప్రేమకో వాళ్ళ బంధానికి ప్రతీకగానో పుట్టిన బిడ్డ కాదు. ఒకడి కామానికి రాక్షసత్వానికి బలైన అభాగ్యురాలి ప్రతిరూపం. అది ఇంట్లో ఉంటే మనకు దరిద్రం పడుతుంది. దాని దరిద్రం అంతా మన మీద ఉన్నట్లే. హాస్పిటల్లోనే పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు చాలామంది వస్తారట. ఆ పిల్లనిచ్చేయి అని గట్టిగా చెప్పింది అమ్మ. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీ దగ్గర నుంచి ఇలాంటి మాటలు నేను అస్సలు ఊహించలేదు. రోడ్డు మీద పిల్లల్ని వదిలేయడం ఏంటమ్మా అసలు? నీకు అక్కర్లేకపోతే చెప్పు, నేను పెంచుకుంటాను. అంతేగాని ఇవేం మాటలు అని గయ్యమని అరిచాను. పిచ్చా శ్రీనిధి నీకేమైనా? ఆడపిల్లను పెంచడం అంటే మాటలు అనుకుంటున్నావా? మగదిక్కులేని కుటుంబంలో మనం బ్రతకడమే గగనంలా ఉంటే మళ్ళీ ఆ దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకోకు అని కోపంగా చెప్పింది అమ్మ. అమ్మా, ఈ విషయంలో నేను ఎవరి మాట వినడం లేదు. మీకెవరికి ఆ పాప అక్కర్లేకపోయినా నాకు కావాలి, నేను పెంచుకుంటాను అని స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. నేరుగా అక్క దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పాను. అంతా విన్న అక్క కూడా, ఆంటీ చెప్పింది కూడా నిజమే కదా శ్రీనిధి. తల్లిదండ్రులకు అక్కర్లేని పిల్లల భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందిరా. కనీసం పిల్లలు కావాలనుకునే వాళ్ళకైనా ఆ పాపనిచ్చేస్తే వాళ్ళైనా ప్రేమగా పెంచుకుంటారు కదా అని అంది అక్క. నాకే పిల్లలు కావాలక్క, నేనే పెంచుకుంటాను. మా అమ్మకు కావాలంటే నేను కూడా డబ్బులు ఇస్తాను, కానీ ఆ బేబీని మాత్రం వదలను అని చెప్పాను. నీ ఇష్టం శ్రీనిధి, కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పింది అక్క. ఇంకా ఆలోచించడానికి ఏం లేదక్క, ఆ బిడ్డ నా కూతురు, అలానే పెరుగుతుంది అని చెప్పాను. ఇక అప్పుడే వర్షం మబ్బులా మిగిలిన శూన్యంలో మిగిలిపోయిన నా జీవితంలోకి సూర్యుడిలా ప్రవేశించి నా జీవితంలోకి హరివిల్లు లాంటి అందమైన రంగులు తీసుకొచ్చిన వెలుగు ఆ పాపే అయ్యింది. తనను వదులుకోవడం అంటే నా ప్రాణం పోవడమే అని ఆ రోజే స్థిరంగా నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో ఎవరికీ నేహ అంటే ఇష్టం లేదు, నాకు తప్ప. తను నా కూతురే. కంటేనే తెల్లవుతారంటే మరి కృష్ణుడికి తల్లెవరంటే దేవకి కంటే ముందు యశోద పేరే వస్తుంది కదా. అలాగే నేహ ఎప్పటికీ నా కూతురే అని చెప్పడం పూర్తి చేసి అమర్ వైపు చూశాను. నేను చెప్పిందంతా విని గాఢంగా నిట్టూర్చి, కానీ మైకేల్, అతనికి ఇదంతా తెలుసా అని అడిగాడు అమర్. అతనికి తెలియకుండా నా లైఫ్లో ఏదైనా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోవడం లేదు అమర్ అన్నాను. ఓకే, ఇదంతా మిమ్మల్ని అడిగింది మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. మీరు మా దగ్గర ఏ విషయం దాచినా ఒక రకంగా మీరు మమ్మల్ని మోసం చేస్తున్నట్లే అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, సంథింగ్ ఈజ్ సో సస్పీషియస్ విత్ రాజేష్ శర్మ. మీరు చెప్పిన ఆ పెద్ద మనుషులకి అమైరాకి ఏదో లింక్ ఉంది. బట్ మీరేమీ వర్రీ అవ్వకండి. నేను లోకల్ జడ్జితో మాట్లాడి వెంటనే 3rd డిగ్రీకి నార్కోటిక్ టెస్ట్కి ఆర్డర్స్ తీసుకుంటాను అని చెప్పాడు అమర్. ఓకే అన్నట్లు తలూపాను. కాసేపు ఆ కేసు గురించి మాట్లాడాక అమర్ వెళ్ళిపోయాడు. ఎందుకో అప్రయత్నంగా ఆ తర్వాత నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను పోయేంత వరకు ఏ నిజమైతే బయటికి చెప్పకూడదని అనుకున్నానో అదే నిజాన్ని అమర్ నా నోటితోనే చెప్పించాడు. ఇదే దేవుడి లీల ఏమో. ఈ నిజం ఎప్పుడైనా నేహకు తెలిసి నన్ను సొంత అమ్మలా చూడలేకపోతే ఆ ఆలోచనకే నాకు ప్రాణం పోయినట్లు అనిపించింది. అలాంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందా ఏమో తెలీదు. ఇంతకంటే ఆలోచనను చేయలేకపోయాను. ఎందుకో నేహతో మాట్లాడాలనిపించింది. మైకేల్కి కాల్ చేద్దామనుకున్నాను, కానీ అంతలోనే అతను బిజీగా ఉంటాడేమో అనుకొని
జోసెఫ్కి కాల్ చేశాను. నేహ తను మైకేల్ కలిసి గేమ్ ఆడుతున్నామని, తర్వాత ఫోన్ చేస్తానని నా ఆన్సర్ కూడా వినకుండా కాల్ కట్ చేసేశాడు జోసెఫ్. ఉఫ్! అస్సలు ఈ అన్నదమ్ముళ్ళిద్దరూ నాకెప్పటికీ అర్థం కారు అని తల కొట్టుకొని ఫోన్ పక్కన పడేసి ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. నా ఆలోచనల్లో 2 కప్పుల కాఫీ తేలిపోగా సాయంత్రం కాస్త పొద్దుపోయే వేళ అయింది. అప్పుడు ఫోన్ చేశాడు జోసెఫ్. తనతో ఏదో మాట్లాడి నేహా గురించి అడిగాను. మైకేల్తో కలిసి బయటికి వెళ్ళిందని చెప్పాడు జోసెఫ్. ఎక్కడికి అన్నాను. ఏమో తెలీదు, ఏదో కాల్ వచ్చింది, నేహను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడు జోసెఫ్. ఓకే, నేహా వచ్చాక నాకు ఒకసారి కాల్ చెయ్యి అని జోసెఫ్కి చెప్పి కాల్ కట్ చేశాను. మళ్ళీ మనసు కుదురుగా ఉండక వెంటనే మైకేల్కి కాల్ చేశాను. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఆపకుండా చేస్తూనే ఉన్నాను, కానీ 10సారి కూడా అదే మాట చెప్పింది ఆ రోబో గొంతు. ఇక చీకట పడుతోందని లేచి క్యాబ్ బుక్ చేసుకుని మా ఇంటికి వెళ్ళాను. పక్కనే ఉన్న అక్కతో మాట్లాడి అందరినీ పలకరించి ఇంట్లోకి వెళ్తుంటే అప్పుడే సడన్గా మా ఇంటి ముందు కార్ ఆగింది. ఆ కార్ ఎవరిదో అర్థం కాక చుట్టూ చూశాను. ఎవరూ లేరు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేలోపే సడన్గా కారు డోర్ తీసుకొని బయటకు వచ్చి నా కాళ్ళను చుట్టేసింది నేహ. తనను చూడగానే నాలో ఉన్న తల్లి మనసు ఉప్పొంగిపోగా, నేహా, నువ్వేంటిక్కడ అంటూనే తనని ఎత్తుకొని అడిగాను. డాడీతో కలిసి వచ్చాను మమ్మీ అని కళ్ళు తిప్పుతూ చెప్పింది నేహ. మైకేల్ వచ్చారా? ఎక్కడా అని చుట్టూ చూస్తూ అడిగాను. డాడీ కాల్ మాట్లాడుతున్నారు అని. వాటర్ కావాలి మమ్మీ అని అడుగుతూ లోపలికి వచ్చింది నేహ. సరే పదా అని దాన్ని తీసుకుని వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చాను. వాటర్ తాగేసి మళ్ళీ మైకేల్ కోసం బయటికి పరిగెట్టేసింది. అప్పుడే కాల్ అయిందనుకుంటా. లోపలికి వస్తున్నాడు మైకేల్. నేహ చేతిని పట్టుకొని నడిపిస్తూ మనం స్టార్ట్ అవ్వాలింకా అని చెప్పి వెంటనే నేహతో సహా వెళ్ళి కారు ఎక్కాడు. ఎక్కడికి స్టార్ట్ అవ్వమంటున్నాడు అనుకొని నేను కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళి కారులో కూర్చొని పక్కనే సీటు బెల్ట్ పెట్టుకుంటూ ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి, అసలు మీరు ఎందుకు హైదరాబాద్ వచ్చారు అని అడిగాను. హైదరాబాద్ నిజామ్స్ ఏమైనా నీకు రాసిచ్చారా ఏంటి నీ హైదరాబాద్ని, ఎందుకు వచ్చారని అడుగుతున్నావు అని వెటకారంగా అడిగాడు మైకేల్. ఆ మాట వినగానే మూతి 30 వంకర్లు తిప్పి నేహకి కళ్ళతోనే ఏంటి సంగతి అని సైగ చేశాను. తెలీదన్నట్లు తలూపింది నేహ. అసలే తికమకలు చాలవన్నట్లు కొత్తగా మీరు హైదరాబాద్ వచ్చి నాకు కొత్త క్వశ్చన్స్ పెట్టడం అవసరమా అని మనసులోనే తిట్టుకున్నాను. మమ్మల్ని మైకేల్ నేరుగా తీసుకెళ్లి వాళ్ళింటి దగ్గరే డ్రాప్ చేసి నాకు తెలియకుండా బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు అని స్ట్రిక్ట్ వాయిస్లో ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికే ఏవో ఫైల్స్ పట్టుకొని ఇంటి నుండి బయటికి వస్తూ కనిపించాడు అశ్విన్. తనకి చిన్న స్మైల్ ఇచ్చి నేను నేహను తీసుకుని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ చేసి ఏమైనా తింటావా అని అడిగాను. ఓకే అన్నట్లు తలూపింది నేహ. దానికోసం లైట్గా డిన్నర్ ప్రిపేర్ చేశాను. డిన్నర్ చేసి నేహ నిద్రపోయింది. ఆ రాత్రి చాలా లేటుగా వచ్చాడు మైకేల్. వస్తూనే ఫ్రెష్ అయ్యి సిగరెట్తో బాల్కనీలో నుంచున్నాడు. ఎందుకంత కోపంగా ఉన్నారు, ఏదైనా ప్రాబ్లమా అని తన పక్కగా వెళ్ళి నెమ్మదిగా అడిగాను. నథింగ్, వెనక్కి తిరిగి కూడా చూడకుండా సమాధానం ఇచ్చాడు మైకేల్. నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చిన్నగా చెప్పాను. చెప్పు అని గంభీరంగా వినిపించింది మైకేల్ గొంతు. వెంటనే వెనక నుండి మైకేల్ని చుట్టూ చేతులేసి గట్టిగా చుట్టేసి కన్నీళ్లతో అతని వీపును తడిపేశాను. మైకేల్కి నాలో అస్సలు నచ్చనిది నా కన్నీళ్లే. అందుకే దేనికిప్పుడు ఆ ఏడుపు అని విసుగ్గా అరిచాడు మైకేల్. నేహా గురించి మీరు నన్నెందుకు ఏమీ అడగలేదు అని వెక్కుతూ అడిగాను. ఏమడగాలి అన్నాడు మైకేల్. ఏమనంటే నేనెందుకు నేహాని నా కూతురని చెప్పుకుంటున్నానో అది మీరు అడగలేదు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను మైకేల్. ఒక్కోసారి పిచ్చిదాన్ని అయిపోతానేమోనని భయంగా కూడా ఉంది. కానీ ఇందాక ఆలోచిస్తే అనిపించింది, నేనంటే నేహ నా చెల్లి కూతురు కాబట్టి నా కూతురని వరుస కలుపుకుంటాను. కానీ మీకేంటి అవసరం? అసలు మీకు తనకు సంబంధమే లేదు కదా. నా కోసం మాత్రమే మీరు తనని మీ లైఫ్లోకి తీసుకున్నారు. మైకేల్ పీటర్కి భేటీ అంటే అది చిన్న అర్హత కాదు మైకేల్. ఆ అర్హత మీరు నేహాకి ఇస్తున్నారు. అదంతా నా కోసమే అని తెలుస్తుంది. కానీ ఎందుకు? నేను అప్పుడున్న టైంలో ఇదంతా ఆలోచించే తీరిక నాకు జీవితం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే
అదంతా ఏదోలా ఉంది. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్‌ప్లెయిన్ వాట్స్ ఇన్ మై మైండ్. ఇవన్నీ నేను అడిగినా మీరు చెప్పరు. ఐ నో. నేను కూడా మిమ్మల్ని అడగను. కానీ నేహాకి మీరెందుకు ఈ లైఫ్ ఇవ్వాలనుకున్నారు అని బేలగా తన వైపు చూస్తూ అడిగాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.